చందమామ పాత కథల ఆడియో బుక్కి సుస్వాగతం. పఠనాసక్తి, సృజన శక్తి పెంచే ఆసక్తికరమైన పాత చందమామ కథలు విందామా మరి? లెక్కలు రాని రాజు. పూర్వం మగధ దేశాన్ని చదురంగ వీరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చదరంగం ఆటలో చాలా నిపుణుడు. ఎంతోమంది పేరుగాంచిన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగం ఆడి ఓడిపోయారు. నిత్యము తనతో ఆడటానికి వచ్చేవాళ్లతో వేగలేక రాజు, నాతో చదరంగం ఆడి ఓడిపోతే వాళ్ళకి శిరచ్ఛేద శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన తర్వాత చాలామంది ఆటగాళ్ళు రావడం మానేశారు. ఎప్పుడన్నా ఒకళ్ళో ఇద్దరో వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష సంగతి గుర్తు చేసేవాడు. కాదు కూడదని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని తక్షణమే ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు వాళ్ళకి శిరచ్ఛేదం చేయించాడు. ఈ విధంగా కొందరి తలలు తెగి పడిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్న వాళ్లే లేకుండా పోయారు. మంచిగా ఆటగాళ్ళు ఎవరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్టు అయిపోయింది. ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడుండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన వాళ్ళకి ఆట మధ్యలో ఇన్ని ఎత్తులతో ఫలానా రాజును కట్టించవచ్చు అని చెప్తూ ఉండేవాడు. అదీగాక అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా. ఈ బ్రాహ్మడికి మగధదేశపు రాజు వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద చాలా కోపం వచ్చింది. ఆ రాజుకి గెలుస్తానన్న అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది కానీ గెలుపోవటంలో లేదు కదా. చదరంగం ఆట అన్న తర్వాత ఒకళ్ళు గెలిచేవాడు, ఒకడు ఓడేవాడు ఉంటాడు. ఓడినంత మాత్రాన రాజు శిరచ్ఛేదం చేయించడం ఏమిటి? ఎలాగైనా ఈ మగధరాజుకి బుద్ధి చెప్పాలని బ్రాహ్మడికి అనిపించింది. ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధదేశం చేరాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు. నిజమేనయ్యా, నాకు చదరంగం ఆడాలనే ఉంది. కానీ నాతో ఆడేవాడెవడు? నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరచ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరు ఆడరు అన్నాడు రాజు. బ్రాహ్మడు కొంచెం ఆలోచించి, అలా అయితే నేనే తమతో ఆడతాను మహారాజా అన్నాడు. పిచ్చి బ్రాహ్మడ, నిష్కారణంగా తలపోతుంది. ఓడితే శిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల ఒక చిన్న సందేహం తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మడు. ఏమిటి నీ సందేహం అన్నాడు రాజు. నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు. కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు. నన్ను చదరంగంలో గెలిచిన వాడు ఎవడు ఏదడిగినా సరే ఇచ్చేస్తాను. ఏం కావాలి నీకు అన్నాడు రాజు. నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి. చదరంగం బలలో ఉండే గళ్లలో ఒక గడి కన్నా మరొక గడి రెట్టింపు గింజలు చొప్పున పెంచుతూ 64 గళ్లకు ధాన్యం ఇప్పించండి. అంతకంటే నేను కోరేది ఏమీ లేదు అన్నాడు బ్రాహ్మడు. పిచ్చి బ్రాహ్మడ, నువ్వు కోరేది ఇంత మాత్రమేనా? గెలుస్తావన్న ధైర్యం నీకేం లేదా అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండటమే కాదు, ఒక ఆట ఆడి మిమ్మల్ని 2 సార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు. అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది మహారాజా అన్నాడు బ్రాహ్మడు. మన్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. ఆట చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మడికి ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు చాలా పట్టుదలగా ఆడాడు. కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు. నేను ఓడిపోయాను. నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే. కానీ నన్ను 2 సార్లు ఓడిస్తానన్నావు. కానీ ఒకసారే ఓడించావు కదా. నా రెండో ఓటమి ఏమిటి అని రాజు అడిగాడు. నా బహుమానం నాకు దయచేయించండి. తర్వాత మీ రెండో ఓటమి సంగతి మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మని భటులకి ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వేయండి. ఆ తర్వాత బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు. రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వాళ్ళు. 1 గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి అల్ప సంతోషానికి నవ్వాడు. మిగతా వాళ్ళు కూడా నవ్వారు. మొదటి గడిలో 1 గింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4 గింజలు, ఈ విధంగా 64 గడులకు అయ్యే గింజల సంఖ్య గణించి తర్వాత గణికులు రాజుకి సంఖ్య చూపించారు.
ఆ సంఖ్య చూసి రాజు నిర్ఘాంతపోయాడు. అందులో 20 అంకెల పెద్ద సంఖ్య వేసి ఉంది. ఇది ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్క వేయండి అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు మానికకు ఎన్ని గింజలో కొలిచి పుట్టికి ఎన్ని గింజలో లెక్క వేసి మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతాయో ఆరా తీసి చివరికి రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 2 లక్షల ఏళ్ల పాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. అవురా పిడుగా, ఇదేనా నా రెండో ఓటమి అన్నాడు రాజు. చిత్తం మహారాజా, నేను కోరింది చాలా తక్కువ అనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చివేసి ఉందును. నేను గెలిచాను కానీ మీరు నేను అడిగింది ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ. ఆటలో గెలిచావు గనుక సరిపోయింది, ఓడిపోతే ఏమై ఉండును? ఇంత తెలియగలవాడి దుస్సాహసం చేశావు కదా అన్నాడు రాజు. నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వడానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢి చేసుకుని పందానికి సమ్మతించాను. నాపాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడనే ఆడను అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి జ్ఞానానికి ఎంతో సంతోషించాడు. ఆయనకి అంతులేని ధనం ఇచ్చి పంపేశాడు. అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వాళ్ళందరితోనూ చదరంగం ఆడి ఆనందించసాగాడు. ఫ్రెండ్స్, విన్నారుగా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పాత చందమామ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు నొక్కండి. కొత్త కథ వచ్చినప్పుడల్లా ముందుగా మీకే తెలుస్తుంది.